దక్షుడు ఒక మహాయజ్ఞం ప్రారంభించాడు. దేవతలు, మహర్షులు, గంధర్వులు అందరూ ఆహ్వానించబడ్డారు. బ్రహ్మ, విష్ణువులు కూడా యజ్ఞానికి వచ్చారు. కాని పరమశివుడిని మాత్రం దక్షుడు పిలవలేదు. దధీచి మహర్షి దక్షునితో ఇలా అన్నాడు: శివుడు లేకుండా యజ్ఞం సంపూర్ణం కాదు. కాని దక్షుడు అహంకారంతో శివుణ్ణి అవమానించాడు. కోపంతో దధీచి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అదే సమయంలో గంధమాదన పర్వతంపై సతీదేవి క్రీడిస్తోంది. తన తండ్రి యజ్ఞం జరుగుతోందని తెలుసుకుని శివుడి వద్దకు వెళ్ళింది. సతీ ఇలా చెప్పింది: మనము యజ్ఞానికి వెళ్ళాలి. అప్పుడు శివుడు చెప్పాడు: ఆహ్వానం లేకుండా వెళ్ళితే అవమానం ఎదురవుతుంది. కాని సతీ వినలేదు. చివరకు శివుడు అనుమతి ఇచ్చాడు. నంది వాహనంపై సతీదేవి యజ్ఞానికి బయలుదేరింది. ఆమె వెళ్తుండగా శివుడు బాధతో ఇలా అనుకున్నాడు: సతీ అవమానించబడుతుంది. అలా దక్ష యజ్ఞ విధ్వంసానికి ఆరంభం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని తెలుగు నీతి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.